ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన తల్లి కోసం ఎదురుచూస్తూ అటు ఇటు తిరగసాగింది. పిల్ల కోతిని చూసిన ఎలుగుబంటి ఏంటి చంటి ఏదో ఇబ్బంది పడుతున్నావు అంది. అప్పుడు కోతి పిల్ల బాగా ఆకలేస్తుంది అమ్మేమో ఇంకా రాలేదు, నాకు కోపం వస్తుంది అంది. అప్పుడు ఎలుగుబంటి సరే నా దగ్గర ఉన్న పండ్లు తిందువు రా అని పిలిచింది. అప్పుడు కోతి పిల్ల లేదు లేదు నాకు మా అమ్మే తినిపించాలి, తను వచ్చే వరకు నేనేమీ తినను అన్నది. అప్పుడు ఎలుగుబంటి అలా అనొద్దు, అమ్మకి ఆహారం దొరకడం కష్టమైందేమో, ఇవాళ రావడం ఇంకా ఆలస్యం కావచ్చు అన్నది. అప్పుడు కోతి పిల్ల ఆలోచనలో పడింది. ఎలుగుబంటి ఇచ్చిన పండ్లు తిని తల్లి కోసం చూడసాగింది. కాసేపటికి చాలా నీరసంగా వచ్చింది తల్లి. కోతి పిల్లతో రారా, ఆకలితో ఉన్నట్టున్నావు, ఇదిగో ఈ పండ్లు తిను. పండ్లు కోస్తుంటే జారి కింద పడ్డాను, నడవలేక నెమ్మదిగా వచ్చా అని అన్నది. తల్లిని అలా చూసిన పిల్ల కోతికి ఏడుపొచ్చింది. అప్పుడు పిల్ల కోతి క్షమించమ్మా, నువ్వు త్వరగా రాలేదని కోపం వచ్చింది. ఆహారం కోసం నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావని ఇవాళే తెలిసింది. ఇకనుంచి నేను నీతో వస్తాను, ఎలుగుబంటి మామల అవసరంలో ఉన్న వారికి సాయం చేస్తాను అన్నది. ఆ రోజు నుంచి తల్లి కోతి పిల్ల కోతి కలిసే ఆహారం కోసం వెతుక్కుంటూ హాయిగా